వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు పచ్చిమిరపకాయలు వేయించుతున్నాను. పచ్చిమిరపకాయలు టమాటా పచ్చడి అండి. పచ్చిమిరపకాయలు వేయించేటప్పుడు చిన్న చిన్న ఘాట్లు పడితే పేలకుండా ఉంటాయి, లేదంటే నూనె చింది మీద పడుతూ ఉంటాయండి. మూత పెట్టేస్తాను, నాకు భయం. చిన్న చిన్న ఘాట్లు పెట్టి నూనెలో వేసి మూత పెట్టేస్తాను. బాగా మగ్గినాక ఇదిగోండి, వాళ్ళ కిలో 5 కిలోలు 100 రూపాయలని వచ్చినాయండి. మొన్న 1 కిలో 100 రూపాయలు అన్నాడు వారం క్రితం. సరే పైనుంచి దిగలేక బకెట్ వేసి ఒక 50 రూపాయలకి ఏమంటే కాయలు వేసాడు. దాంట్లో పండిపోయినాయి అన్నీ ఏరు పెట్టేసి కడిగేసానండి. పచ్చిమిరపకాయలు వేయించేసి పక్కగా తీసండి. టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కోసి దాంట్లో నూనెలో కొంచెం మగ్గనిచ్చండి. కొంచెం చింతపండు వేసి ఎల్లిపాయ జీలకర్ర వేసి మిక్సీ వేసేస్తాను. టమాటా పచ్చడి దోశకి ఇడ్లీకి అట్లకి బాగుంటుందండి. ఉంటే ఒక వంకాయ కూడా వేస్తాను, ఫ్రిడ్జ్లో ఉన్నాయో లేదు చూడలేదు. వంకాయ ఏమన్నా ఉంటే వేస్తానండి. ఈ టమాటా పచ్చడి చేస్తాను అనుకోండి, సాయంత్రం 2 రేకులు ఇడ్లీ వేసుకుంటే టమాటా పచ్చడి ఇడ్లీ లేకపోతే దోశ అని అలా బాగానే ఉంటుంది. నిల్వ కూడా ఉంటుందండి. టమాటాలు అలాగే వదిలేస్తే నీళ్ళుగా అయిపోతాయి. ఎక్కువగా ఉన్నాయి కదండి, 2.5 కిలో కదా, వేస్ట్ అయిపోతాయని కాసిన కాయలు ఏరేసాను. పండుకాయలు అన్నీ ఏరేసి పచ్చడి చేసేస్తున్నాను. ఇవి ఇలాగండి తెచ్చి బయట పడేయకుండా ఒకసారి చెక్ చేసుకుంటే అండి బాగా పండినవి అన్నీ దానికి ముందు వాడేసుకుంటే గట్టిగా ఉన్నాయి. వారం రోజులని బాగానే ఉంటాయండి, గట్టిగానే ఉన్నాయి. వీళ్ళుంటే ఫ్రిడ్జ్లో పెడతాయండి, ఖాళీ లేదంటే బయట కూడా పెట్టేయచ్చు. అన్నీ బాగా గట్టిగానే ఉన్నాయి. మాత్రం ఏరు పెట్టండి. ఏది కొన్నా అండి, ఏదో కొనేసి ఒక మూలన పడేసి మళ్ళీ అది పాడైపోయింది అనుకోకుండా అండి. డబ్బులు కదండి, డబ్బులు ఎవరికి ఊరికే రావండి. మాకు తెలిసిన వాళ్ళు మాకు దగ్గరలో ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎప్పుడన్నా వెళ్తే ఒక మూలన 2-3 కిలోలు టమాటాలు నేల మీద వేసి ఉంటాయి, కారిపోయి కుళ్ళిపోయి పోతూ ఉంటాయి. వాళ్ళు మళ్ళీ కొంటూ ఉంటారు. ఒక సైడు మినపప్పు నానబెట్టి ఉంటుందండి, పొంగిపోతూ ఉంటుంది. అది ఆ రోజు ఆ పప్పు కడిగి రుబ్బుకోవడం అలక్ష్యం మరి ఏంటోనండి. మళ్ళీ ఏం చేస్తారు, అవి పారేసి మళ్ళీ చేస్తారు. దాన్ని ఏదైనా కొంటే దాన్ని వాడుకోవడం చాలామందికి తెలియదండి. కొనాలంటారు, కొన్నా కదా కరెక్ట్గా వాడుకోవాలి. మనం కొన్నదండి డబ్బులు పెట్టి కొన్నదాన్ని మళ్ళీ పాడైపోతే పారేస్తుంటే మనం డబ్బులు తీసుకెళ్ళి కుప్పదొట్లో వేసినట్టే లెక్క అవుతుందండి. దానికోసం చక్కగా ఏ వస్తువు కొన్నా అండి మనం కూరగాయలు అవి చెక్ చేసుకుంటాం. అలాగే టమాటాలు అవి కూడా తీసుకొచ్చినాక చూసుకుంటే పండిపోయినాయి ముందు వాడుకుంటే మిగతాయి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. ఇలా ఇక రేటు తక్కువ ఉన్నప్పుడు కొనిపెట్టుకున్నాం అనుకోండి, వారం రోజులు ధారాళంగా వచ్చేస్తాయండి. ఒక కూరలో 4-5 కదా వేస్తాం. ఇలా పచ్చడి చేసుకున్నాం అనుకోండి, అన్నంలోకి కూరలోకి మనం దోశ ఇడ్లీకి ఏదైనా కూరలు మజ్జిగన్నంలో నంచుకోవడానికండి. ఎవరైనా తెలుగు వాళ్ళు అంటే ముందు రోటి పచ్చడితో తింటారండి, తర్వాత కూరలు ఇగురు కూర సాంబార్లు అలా తింటారు. రోటి పచ్చడిని మా ఇంట్లో ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. మొన్న పుదీనా పచ్చడి చేశాను. ఈరోజు టమాటా పచ్చడి చేస్తే ఇవాళ నైట్కి రేపు టిఫిన్కి కూడా ఉంటుందండి. మిగిలితే కొంచెం మజ్జిగన్నాల్లో కూడా నంచుకోవచ్చు. మనం చక్కగా పచ్చడి చేసి డ్రైగా ఉన్న డబ్బాలో పెట్టి ఒక స్పూన్ వేసుకుంటే కావాల్సినప్పుడు కొంచెం తీసుకుని మిగతాది ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే వారం రోజులు ఉంటుందండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో. టమాటాలు ఈ మిరపకాయలు పక్క తీసి టమాటాలు వేసి దాంట్లో కొంచెం చింతపండు వేసి మగ్గబెట్టేసి ఎల్లిపాయ జీలకర్ర కరివేపాకు వేసి మిక్సీ పెట్టి తాలింపు వేసేస్తా.